హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధా అడ్వకేట్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ 498A మేడం, మా వైఫ్ మా పైన సెక్షన్ 498A సెక్షన్ కింద మమ్మల్ని కేసు అనేది నమోదు చేసింది మేడం. ఇన్ని డేస్ ఈ హరాస్మెంట్ అసలు మేము ఏ తప్పు చేయలేదు, అయినా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్తో మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతుంది మేడం, ఏంటి సొల్యూషన్ అనేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. సో నేను ఈరోజు మన లా పాయింట్స్లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సెక్షన్ 498A ఏంటంటే ఒక వైఫ్ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హస్బెండ్ ద్వారా కానీ లేదంటే హస్బెండ్ ఫ్యామిలీస్ నుంచి ఈ హరాస్మెంట్ అనేది జరిగితే ఆ టైంలో తనని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సెక్షన్ కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది రైజ్ చేస్తుందండి. కోర్టు ద్వారా ఆమె వాళ్ళకి శిక్ష పడేలా చేసి ఆమె న్యాయం అనేది పొందుతుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయిలు కూడా ఒక అవగాహన అనేది పెట్టుకోండి లా సెక్షన్స్ పైన. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సొసైటీలో డే బై డే ఈ డివోర్స్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 498A పైన ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కేసెస్ అనేది ఎక్కువ పెడుతున్నారండి. ఏంటి బెదిరించడానికో ఏదో ఒక సంథింగ్ 100కి 80% కోర్టులలో ఈ సెక్షన్ పైనే కేసెస్ అనేది రన్ అవుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఆ 80%లో కూడా 70% మెంబర్స్ ఫాల్స్ కేసెస్. సో ఇలా డే బై డే ఎక్కువ అవుతున్నాయండి. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలండి. అండ్ అట్ ఏ టైం హస్బెండ్ కూడా మినిమం చూసుకోవాల్సిన బాధ్యత హస్బెండ్ కూడా ఉంటుందండి. ఒకవేళ అమ్మాయిలు ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్రాపర్టీ కోసమో లేదంటే వాళ్ళని హెరాస్ చేయడానికి కోసమో లేదంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్తో సో ఏదో ఒక పర్పస్తో హస్బెండ్ పైన ఈ 498 కేసు పెట్టారంటే వన్స్ కోర్టులో మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకుంటే ఒకవేళ మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసినా కూడా అది ఫాల్స్ ఎలిగేషన్ అని తేలితే కంపల్సరీ కోర్టు మిమ్మల్నే పనిష్ చేస్తుంది, అంటే మీకే శిక్ష పడేలా చేస్తుంది. ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్క పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను జెంట్స్ వైపే మాట్లాడటం లేదండి, ఇది తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టుకి వెళ్తారు, బాగానే ఉంది, మీరు ఏదో బెదిరించడానికి తర్వాత సెటిల్మెంట్ అవుతుందిలే అనుకుంటారు. కానీ అది ఫాల్స్ ఎలిగేషన్ అని తెలిసి చట్టానికి కనుక మీ హస్బెండ్ ప్రూవ్ చేసుకుంటే కంపల్సరీ మిమ్మల్నే చట్టం శిక్షిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీ హస్బెండ్కి దూరం అయిపోతారు, మీరు మీ పిల్లలు ఉంటే పిల్లల ఫ్యూచర్ ఏమైపోతుంది, పిల్లలకి లాస్ అయిపోతారు ఫ్యూచర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జైలు పాలైపోతారు. అప్పుడు ఎవరికండి లాభము? సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో